ఇది రాజ్ ఎలక్ట్రిక్స్ అని ఇంజాపూర్ హైదరాబాద్ నియర్ ఎల్బీ నగర్. మా దగ్గర 0.1 వాట్ నుంచి మీకు 50 వాట్ వరకు అన్ని రకాల ఎల్ఈడి బల్బ్స్, 2 ఫీట్ ట్యూబ్ లైట్స్, 4 ఫీట్ ట్యూబ్ లైట్స్, అన్ని రకాల ప్యానెల్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. మీరు మా యొక్క షాపుకు విచ్చేసి ఇక్కడ మీకు ఒకవేళ బల్బ్ తయారు చేయడం రాకున్నా కానీ మేము ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇచ్చి రా మెటీరియల్ ఇచ్చి పంపిస్తాము. ఇది 3-in-1 బల్బ్ అండి. ఇది వచ్చేసి 15 వాట్ అండ్ 18 వాట్ అండ్ 0.5 వాట్ వస్తుంది. ఇదేంటంటే ఒకటే బల్బు 3 రకాలుగా పనిచేస్తుంది. ఎట్లాగంటే ఈ బల్బుని మనము హోల్డర్లో ఇన్సర్ట్ చేసినాక దీన్ని ఫస్ట్ వేస్తే ఇది 15 వాట్ వస్తుంది, తర్వాత వచ్చేసి ఇది 8 వాట్ వస్తుంది, తర్వాత దీన్ని ఆటోమేటిక్గా 0 వాట్ కూడా వస్తుంది. ఈ బల్బు ఎక్కడ మీకు అవైలబుల్ దొరకదు, ఓన్లీ ఇక్కడ రాజ్ ఎలక్ట్రికల్స్ దగ్గరనే దొరుకుతుంది. ఇది మీరు ఒక్క బల్బు 3 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మాది రాజ్ ఎలక్ట్రికల్స్. ఇక్కడ ఎల్ఈడి లైట్స్కి సంబంధించిన అన్ని రా మెటీరియల్స్ దొరకబడును. ఫస్ట్ మీకు 9 వాట్ చూపిస్తున్నాను. 9 వాట్ బాడీ, 9 వాట్ డిఫ్యూజర్, 9 వాట్ పీసీబీ, 9 వాట్ ఫ్యూజబుల్ రిజిస్టర్స్, ఎంబోవి, తర్వాత వచ్చేసి B22. ఈ వస్తువులన్నీ కలిపితే 9 వాట్ తయారవుతుంది. ఈ 9 వాట్ బల్బు ఒకటి మీకు తయారు చేసి చూపిస్తారు, చూడండి. ఫస్ట్ పీసీబీ తీసుకోవాలి. ఇట్లా పీసీబీ తీసుకొని ఈ పీసీబీకి ఇక్కడ 4 రంధ్రాలు ఉంటాయి. 4 రంధ్రాలలో 2 రంధ్రాలలోనేమో చూడండి, మేము పెట్టినట్టుగా పెట్టాలా. రంధ్రాలలో ఈ ఫ్యూజబుల్ రిజిస్టర్స్ అంటారు. ఫ్యూజబుల్ రిజిస్టర్స్ ఇట్లా నొక్కాల రంధ్రాలలో, ఈ రంధ్రాలలో అట్లా నొక్కాల. వీటిని ఫ్యూజబుల్ రిజిస్టర్స్ అంటారు. తర్వాత ఇది ఎంఓవి, వోల్టేజ్ ఏమైనా అప్ అండ్ డౌన్ అయినా కానీ ఇది దీన్ని బేర్ చేస్తూ ఉంటుంది. ఆ 2 రంధ్రాల్లో ఈ ఎంఓవిని నొక్కేసేయాలి. అట్లా నొక్కేసిన తర్వాత ఇప్పుడు బాడీ పై భాగంలో అల్యూమినియం కనబడుతూ ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే ఆ అల్యూమినియం బాడీ మనకు పీసీబీ వెలుగుతున్నప్పుడు హీట్ అయితే ఆ హీటును ఆ బాడీ అల్యూమినియం తీసుకొని మన దగ్గర ఉన్న గాలికి చల్లబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ చివరి భాగంలో మనం ఇట్లా సిలికాన్ పేస్ట్ అని రాయాలి. ఈ సిలికాన్ పేస్ట్ ఏం చేస్తుందంటే ఈ సిలికాన్ పేస్ట్ తీసుకొని దీని చుట్టూ దీన్ని పెట్టాలి లైట్గా. అట్లా లైట్గా ఈ సిలికాన్ పేస్ట్ ఇట్లా చుట్టూ సిలికాన్ పేస్ట్ పెట్టేసి ఇప్పుడు పీసీబీని దీని మీద ప్రెస్ చేయాలి. ఈ పీసీబీని అట్లా పెట్టేసి ప్రెస్ చేయాలి. దీన్ని పెట్టి ప్రెస్ చేస్తే కాసేపు అయినాక ఏమైపోద్ది అంటే ఈ సిలికాన్ పేస్ట్ ఆటోమేటిక్గా గట్టిపడిపోద్ది. అట్లా ప్రెస్ చేసేసి ఈ వెనక ఇప్పుడు ఈ 2 వైర్లు వచ్చినాయి కదా, మనం పెట్టిన ఫ్యూజబుల్ రిజిస్టర్ వైర్లు, ఈ 2 వైర్లు ఈ B22లోకి తొడగాల. అట్లా B22లోకి తొడిగినాక 2 వైర్లు దీనికి బయటకు వస్తాయి. బయటకు వచ్చినాక ఈ పొడుగు ఎక్కువ ఉంటాయి కాబట్టి కట్ చేసేయాలి. కట్ చేసేసి ఇక్కడ పంచింగ్ మిషన్ అని ఉంటుంది. పంచింగ్ మిషన్ ఉంటుంది. ఆ పంచింగ్ మిషన్కి 2 గాడీలు వస్తే ఆ గాడీలలో ఈ 2 పిన్నులు లోపలికి వెళ్ళిపోవాలి. 2 పిన్నులు లోపలికి వెళ్ళిపోయినాక అట్లా చేయబెట్టేసి ఒకసారి ముందుకు ఒకసారి వెనక్కి లాక్ అయిపోతుంది. ఇక బయటికి రాదు అది. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆ 2 వైర్లు బయటకు వచ్చినాయి కదా, ఆ 2 వైర్లకు మనం ఈ విధంగా సోల్డరింగ్ చేయాలి. రెండు వైర్లు సోల్డరింగ్ చేసినాక ఈ బల్బ్ ఇక డైరెక్ట్ మనం చెక్ చేసుకోవచ్చు. ఏసీ మీద డిఫ్యూజర్ పెట్టేసి ఇప్పుడు మనం ఏసీలో పెట్టగానే బల్బ్ గ్లో అవుతూ ఉంటుంది. ఇది 9 వాట్ సంబంధించిన మొత్తం బల్బ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు మీరు చేసేది ఇన్వర్టర్ బల్బ్, దీన్ని ఏసీ డీసీ అంటారు. అంటే కరెంట్ పోగానే ఆటోమేటిక్గా వెలుగుతుంది. ఫస్ట్ వచ్చేసి బాడీ ఏసీడీసీ బాడీ, తర్వాత రింగు, దానిపైన వస్తుంది రింగ్, ఎలా పెట్టో చూపిస్తాను. డిఫ్యూజరు, తర్వాత వచ్చేసి పీసీబీ, కరెంట్ పోగానే వెలిగే పీసీబీ, తర్వాత డ్రైవరు, తర్వాత బ్యాటరీ 2600 mAh బ్యాటరీ. ఇది 3 గంటలు బ్యాకప్ వస్తుంది. బ్యాటరీ కనెక్టరు, తర్వాత B22. ఇది ఎట్లా తయారు చేస్తారో ఇప్పుడు చూపిస్తారు. ఫస్ట్ ఈ పీసీబీని తీసుకొని ఈ రింగులో మనం ఫిక్స్ చేసుకోవాలి. చూడండి ఎట్లా చేస్తారు. దీనికి హోల్స్ ఉంటాయి 3, దానికి 3 హోల్స్ ఉంటాయి. ఒక హోల్లో ఒక్క స్క్రూ వేస్తే సరిపోతుంది. ఇట్లా పీసీబీని ఇంకో స్క్రూ కూడా ఇట్లా 2 స్క్రూలు వేస్తే సరిపోతుంది. 3వ స్క్రూ అవసరం ఉండదు.
2 స్క్రూలు వేస్తే అది ఫిక్స్ అయిపోతుంది. ఈ పీసీబీని ఈ 2 స్క్రూల ద్వారా ఈ రింగ్లో ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ చేసేసినాక ఈ డ్రైవర్కు 3 కనెక్షన్లు వస్తాయి. ఒకటి గ్రీను, ఒకటి వైటు, ఒకటి రెడ్. ఈ మూడిటికి ఇక్కడ మూడు పోల్స్ ఉంటాయి. వీటికి మీకు సింబల్స్ ఇవ్వబడి ఉంటాయి. మీరు కొనుక్కున్నప్పుడు దానిపైన రాసిపోయి ఉంటుంది F1 అని, తర్వాత వోల్టేజ్ అని, తర్వాత అర్త్ అని 3 రాసి ఉంటాయి. అవి వాటి ప్రకారం మీరు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మేము చూపిస్తున్నాం చూడండి. ఈ 3 వైర్లు ఈ 3 కనెక్షన్లు ఇస్తారు. ఇక్కడ 3 వైర్లు పీసీబీ కనెక్షన్ ఇవ్వబడ్డాయి డ్రైవర్ ద్వారా. తర్వాత దీనికి బ్యాటరీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బ్యాటరీ ఏం చేస్తుందంటే మన కరెంట్ పోగానే ఆటోమేటిక్గా బ్యాకప్ వస్తుంది. దీనికి ఏం చేయాలంటే బాడీ అంతా అరితే ఉంటుంది. ఈ ముందు భాగం ప్లస్ ఉంటుంది, ఆ చూపించే భాగం ప్లస్. అవి లైట్గా రబ్ చేసుకోవాలి కొద్దిగా, ఎందుకంటే సోల్డరింగ్ కావాలంటే అవి కొద్దిగా రబ్ చేసుకుంటే సోల్డరింగ్ మంచిగా అవుతుంది. దీనికి కనెక్టర్ వస్తుంది, బ్యాటరీ కనెక్టర్. ఈ బ్యాటరీ కనెక్టర్కి ఇక్కడ రెడ్ వచ్చేసి ప్లస్ కనెక్షన్ ఇవ్వాలి. పైన ప్లస్ ఉంటుంది బ్యాటరీకి, పైన ప్లస్కు ప్లస్ మైనస్కి వచ్చేసి బ్లాక్ వైర్ ఇచ్చేయాలా. తర్వాత వీటికి టేప్ కూడా వేసుకోవాలా, ఎందుకంటే మనం ఇవి ఓపెన్ చేసాం కాబట్టి వీటికి కాస్త టేప్ వేసుకుంటే బాగుంటుంది. కాటన్ టేప్ అని దొరుకుద్ది, కాటన్ టేప్ కానీ మీరు ఇన్సులేషన్ టేప్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా టేప్ వేసేసి ఇప్పుడు దీన్ని బాడీ లోపల పెట్టాలి. చూడండి, బ్యాటరీ ఇప్పుడు డ్రైవర్కి ఇస్తున్నాడు ఈ కనెక్షను ఇచ్చేసి, ఇప్పుడు ఈ రెండు కలపగానే ఆటోమేటిక్గా వెలుగుద్ది. అదిగోండి, ఇది కరెంటు పోయినప్పుడు ఆటోమేటిక్గా అంతసేపు వరకు కరెంట్లో వెలిగేది, కరెంటు పోగానే ఆటోమేటిక్గా బ్యాటరీతో వెలుగుద్ది. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ బ్యాటరీని మనము బాడీలో పెడదాం. ఈ 2 వైర్లు ఏసీ వైర్లు వస్తాయి. ఈ ఏసీ వైర్లను అక్కడ 2 గాడీలు ఉంటాయి, ఆ గాడీలలో చూపియండి, ఆ గాడీ చూపిరా. ఆ గాడీలో ఆ 2 వైర్లను బయటికి తీసేసుకోవాలా. బయటికి తీసేసుకొని దాంట్లో ఇప్పుడు మన బ్యాటరీ పెట్టాలా. లోపల బ్యాటరీ పెట్టడానికి కూడా గాడీ ఉంటుంది, గాడీలో బ్యాటరీ పెట్టేసేయాలి. ప్రెస్ చేసేస్తే తర్వాత ఈ డ్రైవర్ వచ్చేసి దీని మీద అట్లా బోర్లా పెట్టేయాలి. అట్లా బోర్డ్లా పెట్టి ప్రెస్ చేసేసి దీనికి ఈ ఒక గాడీ ఉంటుంది. ఇది ఫిక్స్గా కూర్చోవాలంటే ఈ గాడీ ఉంటుంది, దానికి ఒక గాడీ ఉంటుంది. ఆ గాడీలో పెట్టేసి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ప్రెస్ అయిపోతుంది. అది ప్రెస్ అయిపోయింది. ప్రెస్ అయిపోయినాక ఇప్పుడు దీనికి B22, ఎందుకంటే మనం కరెంట్లో పెడతాం కదా, కామన్ అన్ని లైట్లకి ఈ B22 అనేది కామన్. ఇది మనకు ఎందుకంటే మన ఇంట్లో ఉండే హోల్డర్కి ఈ B22 ప్రాణం. ఇది మన హోల్డర్లో పెట్టడానికి. ఈ పొడుగు వచ్చిన వైర్లు మీరు ఆటోమేటిక్గా కట్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా అట్లా లాక్ అయిపోద్ది. లాక్ అయిపోయినాక B22 కదలదు. ఇక ఆ పొడుగు వచ్చినవి కట్ చేసేసుకొని ఆ 2 సోల్డరింగ్ చేసేసుకోవడమే. సోల్డరింగ్ అయిపోయినాక మీరు దీన్ని ఏసీలో దీనికి డిఫ్యూజర్ పెట్టేసి ఏసీలో చెక్ చేసేసుకోవడమే. కరెంటు పోయినప్పుడు ఇది ఆటోమేటిక్గా మనకు కరెంటు పోయింది. చూడండి, ఇప్పుడు మేము ప్లగ్ తీసేసినాము, కరెంటు పోయింది. ఇప్పుడు ప్లగ్ పెట్టండి, ప్లగ్ పెడితే ఆటోమేటిక్గా వెలుగుద్ది. కరెంటు పోయినా కానీ ఆటోమేటిక్గా వెలుగుద్ది. తర్వాత ప్లగ్ పోయినప్పుడు కూడా ఇది ఆటోమేటిక్గా వెలుగుద్ది. తీసేయి. ఇది 15 వాట్ ప్యానెల్ అంటారండి, మనం ఇంట్లో ఫాల్ సీలింగ్ చేసుకుంటే పెట్టుకునేది. ఈ 15 వాట్ ప్యానెల్ ఇక్కడ ఉంటుంది చూడండి. ఇవన్నీ ప్యానెల్స్ మనం ఇంట్లో ఫాల్ సీలింగ్ చేసుకుంటే మనము ఇంట్లో యూజ్ చేసే ప్యానెల్స్ అన్నట్టు. ఇది 15 వాట్ ప్యానెల్. ఇది 15 వాట్ ప్యానెల్ బాడీ. తర్వాత ఇది పీసీబీ. తర్వాత వచ్చేసి ఇది డిఫ్యూజరు తర్వాత ఇది వచ్చేసి కనెక్టింగ్ వైర్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే పీసీబీని దీనికి ప్లస్ మైనస్ అని ఉంటాయి, ప్లస్ మైనస్ ఇచ్చుకోవాలి.
ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. దీన్ని డైరెక్ట్గా ఇది వస్తుందా లేదా అని మనం ముందు ఒకసారి దీన్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిట్టింగ్ అయిపోయినందుకు మళ్ళీ అన్నీ ఊడడియడం అనేది మనకి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని దీన్ని ఒకసారి మనం ఇట్లా చెక్ చేసుకుంటే అది చూడండి వెలిగింది కదా, పీసీబీ వెలిగిందంటే ఇంకా ఓకే, దీన్ని మనం ఫిట్టింగ్ చేసుకోవచ్చు. దీన్ని బాడీలోకి పెట్టేసుకొని బాడీలో ఇక్కడ ఒక చిన్న రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రంలో దీన్ని తొడిగిచ్చేయాలి. ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది, లాగితే బయటికి రాదు, అది ఫిక్స్ అయిపోతుంది. తర్వాత ఈ ప్యానల్ని ఫిక్స్ చేసేసుకోవాలి, ప్యానల్స్కి స్క్రూస్ వేసేయాలి. దీనికి కూడా 2 రంధ్రాలు ఉంటాయి చూడండి. ఆ 2 రంధ్రాలు, ఇక్కడ రంధ్రం ఉంటుంది, ఇది పెట్టేదానికి కూడా రంధ్రం ఉంటుంది. ఈ 2 కరెక్ట్గా రంధ్రాలు షూట్ అయ్యేటట్టుగా పెట్టుకొని మీరు స్క్రూస్ వేసుకోవడమే. ఇది 15 వాట్ ప్యానెల్. ఇది మన ఇంట్లో ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ ఈ లైట్స్ను యూజ్ చేస్తారు. ఇందులో మా దగ్గర 0.1 వాట్ నుంచి మొదలు పెడితే మీకు 18 వాట్ వరకు ప్యానెల్స్ మా దగ్గర అవైలబుల్. దీన్ని లేజర్ ప్రింటింగ్ మిషన్ అంటారండి. దీని మీద మీకు బల్బ్ మీద మన నేమ్ వస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా మీ నేమ్ కావాలన్నా కానీ ఈ నేమ్ బల్బుల మీద ప్రింట్ చేసి అట్టల మీద ప్రింట్ చేసి మీకు ఇవ్వబడుతుంది. ఇది మా లోగో అండి, డిఎన్ రాజ్ ఎల్ఈడి. ఇది మాది లోగో. మీ ఏమైనా లోగోలు ఉన్నా లేకుంటే మీ ఎవరన్నా మీ పాపలు అబ్బాయిల పేరు మీద కూడా బల్బ్ ప్రింటింగ్ కావాలంటే మేము ప్రింట్ చేసి ఇస్తాం.